హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ నమస్తే దీప గారు, గుడ్ మార్నింగ్. అనురాధ గారు గుడ్ మార్నింగ్. వామ్మో, నాకైతే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మంచి టాపిక్ తీసుకొచ్చారు. బెస్ట్ డే అంటే నాకు నిన్ననే అబ్బా, సీరియస్లీ. అవునా, ఏంటది? ఎందుకంటే టీమిండియా ఆరంభం అదిరింది అసలు. ఓహో. వామ్మో, తొలి T20లో భారత్ ఘన విజయం. ఐఎమ్ వెరీ హ్యాపీ సీరియస్లీ. క్రికెట్ ఫ్యానా మీరు? అవును, చాలా. అసలు అసలు T20 మ్యాచ్ అయితే ఎంత ఇంట్రెస్ట్ చూస్తా అంటే మాటలు చెప్పలేను అసలు. సూపర్ అసలు. ఓకే, కాదు, నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా. ఓకే సూపర్. T20 గానీ మిగతావి పక్కన పెడితే మీ లైఫ్ లో మీకు అర్రే ఈ రోజు సూపర్ గుడ్ డే అనిపించింది ఏదైనా ఉందా? ఆ, నాకు అంటే బెస్ట్ డే అంటున్నారా? మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు చాలా మంచి, ఆ రోజు చాలా మంచి అనిపిస్తుంది అనమాట. ఆ రోజు బెస్ట్ డే. ఓకే. మా ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ అక్కడ ప్రదేశం కూడా నాకు చాలా నచ్చుతుంది తిరుపతిలో. ఓకే సూపర్. ఇంకా దేవుని దర్శనం చేసుకుంటే ఎవరికైనా చాలా మంచి బెస్ట్ డే అని నేను అనుకుంటాను. నాకైతే ఇంకా బెస్ట్ డే. మీకు భక్తి ఎక్కువ కాబట్టి మీకు ఇంకా బెటర్ గా బెస్ట్ గా అనిపిస్తుంది. పాట పాడుతున్నారా అనురాధ గారు? ఓకే, పాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమిండియా T20 విన్ అయినందుకు నా తరఫున, అలాగే మీ తరఫున, మన ఛానల్ అందరి తరఫున కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్. ఇలానే ఇంకా 2 మ్యాచెస్ ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అబ్బా, సీరియస్లీ. ఓకే సూపర్. ఓకే, మన ఇండియా మ్యాచ్ గెలిచింది కాబట్టి నేను ఆ సందర్భాన్ని బట్టి ఒక చిన్న పల్లవి వాడతాను. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. బాటేదైనా గాని ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వేయాలి నటరాజులాగా, నవ్వేసిందాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఓకే దీప గారు, అసలు అద్దరు కొట్టేశారు పాట. నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు. హాయ్ గుడ్ మార్నింగ్. హలో హాయ్ బబ్లు. హాయ్. ఈరోజు వేరే కాలర్ నిన్ను డామినేట్ చేసేసి లైన్ లోకి వచ్చేసారు. ఎందుకు హర్ట్ అవ్వక, అప్పుడప్పుడు పాపం వేరే వాళ్ళకి కూడా ఇవ్వు ఛాన్స్. ఓహో అదే ప్రాబ్లం. ఏం పర్లేదు, నువ్వు కూడా మళ్ళీ అదే పాట పాడు. అంతేనా? కాదు మరి, నువ్వు ఇవ్వవా ఛాన్స్ వేరే వాళ్ళకి? ఎప్పుడు నువ్వే తీసుకుంటావా? నాకు ఇష్టం అట్లా తీసుకుని, నేను ఫస్ట్ ఉండాలని. ఓకే, అప్పుడప్పుడు ఇవ్వు, పర్లేదు. రోజు నువ్వే మాట్లాడతావుగా. ఏకాంతంగా ఉన్నా, ఎందరి మధ్యన ఉన్నా, ఇవే నేను ఆలోచిస్తున్నా. ఏ పని చేస్తూ ఉన్నా, ఇటు పయనిస్తూ ఉన్నా, ఇదే నేను ఆరాధిస్తున్నా. ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా, నిరువెల్ల తల్లై దాని జీవిస్తూ ఉన్నా. ఎన్నెన్నో పలుకుల పలుకులు వినిపిస్తున్నా, ఈ పదవుల చూపుల కోసం పడి చేస్తున్నా. గత జన్మాల ప్రేమ అవుతున్నా, ఏకాంతంగా ఉన్నా, ఇద్దరి మధ్య ఉన్నా. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. కొన్ని తీరాలి, పోటీ ఉన్నా గాని జయముంది తీరాలి. చరిత్రలో నీతో కొన్ని పేజీలుండాలి. చిందే వేయాలి నటరాజులాగా, తప్పేసుండాలి నెలరాజులా. మనసే ఉండాలి మహారాజులాగా, ఐ కంగ్రాచులేట్ ఇండియా టీమ్ ఫర్ విన్నింగ్ ఎ గ్రేట్ విక్టరీ. అసలు నేను అనుకోలేదు నిన్న మ్యాచ్ లో, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో సూపర్ విక్టరీ. అసలు మ్యాచ్ చూసావా నిన్న?
లేదు కుదరలేదు. అందుకే ఆ అమ్మాయి ఎందుకు పాడిందో అనుకున్నా, ఇండియా గెలిచింది కదా అందుకోసం అవును తను చెప్పి పాడింది కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను విన్నింగ్ సెలబ్రేషన్ లో ఇలా పాడుతున్నా అని. బబ్లు నీకు ఫస్ట్ కాల్ ఛాన్స్ ఇవ్వలేదని మొత్తానికి కోపం తీర్చుకున్నావు 2 పాటలు బ్యాక్ టు బ్యాక్ పాడి. నైస్ టాకింగ్ టు యూ, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హాయ్ గుడ్ మార్నింగ్. హలో హలో హాయ్, హాయ్, మీ పేరు? నా పేరు సన్నీ. సన్నీ గుడ్ మార్నింగ్. యా, నేను యాక్చువల్ గా నిన్నటి నుండి ట్రై చేస్తున్నాను, నిన్న టైం అయిపోయింది. అయిపోతుందిగా, 9 o'clock అయిందంటే క్లోజ్. యా ఓకే, బట్ ఒక్క సాంగ్ వేసారా నా కోసం? ఒక్క సాంగ్? శ్రేయ ఘోషల్ సాంగ్స్ అంటే వేసారా? శ్రేయా ఘోషల్ ఏదైనా మీ ఫేవరెట్ సాంగ్ చెప్పండి, లేకపోతే ఏ హీరోయిన్ కైనా నా పాడి. ఫేవరెట్ సాంగ్ చెప్తాను. నా ఫేవరెట్ సాంగ్ సన్ ఆఫ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ మూవీలో నుండి. సూర్య సన్ ఆఫ్ కృష్ణనా? అందులో నుండి ఆ, అది ఏది, అది మర్చిపోతున్నాను. మొన్న కనిపించే సాంగ్. మొన్న కనిపించావే సాంగా? ఓకే, ఎందుకు అది మీ ఫేవరెట్ సాంగా? ఆ మూవీ బాగా కనెక్టెడ్ అనిపించిందా, ఓన్లీ శ్రేయా ఘోషల్ సాంగ్ కోసం నచ్చిందా? అట్లానే కాదు, అది దాని ప్యారలల్ ఉంటుంది, అలానే ఉంటుంది నా లైఫ్ కూడా. కానీ మీ లైఫ్ కూడా అలా ఉంటుందా? ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీరు? నేను జనగాం నుండి కాల్ చేస్తున్నారా? ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ ఎవరైనా సజెస్ట్ చేశారా, మీకే ఇష్టమా అలా గవర్నమెంట్ జాబ్ కొట్టడం? ప్లేస్మెంట్ వచ్చింది కానీ నేను పెట్టుకున్న రూమ్ కి బ్యాకప్ తో గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని ఇంకా వచ్చినాక వేరే జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి. వెరీ నైస్. ఒకసారి మీరు అడిగిన సాంగ్ పాడతారా? మొన్న కనిపించావేనా? సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ లో మొన్న కనిపించావే కదా. మర్చిపోయాను తోట్లు పొడి చేశాను, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ కడలేక ఎందెందు వెతికాను కాలం. వావ్, నిజంగా సన్నీ బాగా పాడుతున్నారు, చాలా చక్కగా పాడారు. కాదు, బ్యాకప్ కి మీరు సింగింగ్ ట్రై చేయొచ్చు. అన్ని చేసిన కాలేజ్ ఇంట్రెస్ట్ ఉండి సాంగ్ చేస్తున్నాను. ఓహోహో, ఓకే నైస్. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? మహేష్ బాబు. ఓ మహేష్ బాబు. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఆ కాలంలో వేస్తే అడుగుతారేమో అనుకున్నా కానీ నాకు ఇందులో మ్యూజిక్ లో వినిపిస్తాను కాబట్టి నాకు అర్థమైంది. ఒకవేళ శ్రేయా ఘోషల్ సాంగ్ ఈ రోజు ప్లే చేయకపోతే రేపు ఖచ్చితంగా ప్లే చేస్తా ఒకవేళ. అందుకనే అడుగుతున్నాను, మహేష్ బాబు గారి సాంగ్ ప్లే చేస్తా, ఓకేనా? అండ్ మీకు ఏదో పెద్ద గోల్ ఉందన్నారు, ఏంటో చెప్పండి. ఓహో, ఐఏఎస్ అవ్వాలని. ఆల్ ది బెస్ట్ సన్నీ మీకు. కొట్టండి, ఐఏఎస్ కొట్టండి, బాగా చదువుకోండి. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? మురళి మేడం. మురళి గారు ఎక్కడి నుంచి? వైజాగ్ అండి, రాంపురం. వైజాగ్. ఏం చేస్తుంటారు? నేను ఫ్యాషన్ అండి. ఓకే సూపర్. ఇల్లు అందంగా రావాలంటే మీ చేతికి పని చెప్పాలన్నమాట. అవును మేడం. ఓకే, ఎలా ఉంది అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్? కొద్దిగా గవర్నమెంట్ చేంజ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయ్యాక బెటర్ అయిందా? ఓకే, పర్లేదు. ఓకే, సినిమాలు చూస్తుంటారా? ఎవరి ఇష్టం, ఏ హీరో ఇష్టం? ఆహా, ఓకే. డార్లింగ్ ప్రభాస్ మూవీస్ లో ఏ మూవీ బాగా ఫేవరెట్? అది లేదండి, స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు అన్ని కూడా అది మంచి ఫ్యాన్స్ కదా, అన్ని బెటర్ ఉంటాయి మాకు. ఓకే, మీ లైఫ్ లో చాలా మంచి రోజు ఇది అనుకున్నది ఏదైనా జరిగిందా? ఆ రోజు ఏంటి? చాలా మంచి రోజు అని కోరున్నారా? ఒక లైఫ్ కి ఒక అంటే ఒక గుణపాఠం చెప్తే వచ్చింది మేడం. ఏంటది? అంటే లైఫ్ లో చేంజ్ అయ్యే రోజు వచ్చింది మేడం ఒక రోజు. ఓహో, ఓకే. అది నా వయసుతోనే. ఓహో సూపర్.
నా వయసు వచ్చిన తర్వాత చాలా వయసు మొత్తం చేంజ్ అయిందండి. ఓకే. చాలా తక్కువ మంది చెప్తారండి ఇలా. అయితే మీకు అది అసలు ఒక రోజు కాదు బెస్ట్ డే. మీకు చాలా హ్యాపీ లైఫ్ ఉందన్నమాట అయితే. పార్ట్నర్ సరిగ్గా ఉంటే లైఫ్ కరెక్ట్ గా ఉంటుందంట. అది వన్ ఇయర్ అయింది వచ్చి. ఓకే. పేరు చెప్పండి. రాజీ అండి. రేవతి. రాజీ. ఓకే. మురళి గారు, రేవతి గారు ఇలాగే హ్యాపీగా ఉండండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో, హాయ్. హాయ్ అక్క. పేరు చెప్పాలి. శైలు. శైలు. మొన్నే కదా మాట్లాడాను. చాలా బాగుంది నీ పేరు అని చెప్పాను, గుర్తొచ్చావు. గుర్తుందా అక్క? ఏదైనా పాట పాడతావా? పాడతానక్క. అబ్బా, ఎంత క్యూట్ గా చెప్పావో, పాడు. పాడన్నా అక్క? వెయిట్ చేస్తున్నా నేను. టకటక పాడేయాలి. అంతేనా? హమ్ ఎందుకు, పాడేసే. తాగేసినాక భయం అవుతుంది కొంచెం. ఎందుకు భయం, రెచ్చిపో అంతే. అంతేనా? హా. నన్ను చూసావే నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశాను ఆ రోజు నచ్చావులే నీ కొంచెం చూశాను ఆ రోజు నచ్చావులే నీ కొంచెం వేషాలు చూసా. అక్క అయిపోయిందా? ఇంకో సాంగ్ వాడాలా? పాడు. లాలా కూడా అంబరు పెట్ట మల్లెపల్లి మలకు పెట్ట టిల్లు అన్నది పెడతా టిల్ల టిల్ల ఆడాలా. అద్దరు కొట్టేసావుగా. మల్లేశ్వర్ నా దావట్లా బంధు గాని భరత్లా టిల్లు అన్న డీజే పెడితే టిల్ల టిల్ల ఆడాలా. మనకి మంచి మాస్ సాంగ్స్ అయితే బాగా పాడతావు అన్నమాట. బాగుంది శైలు. నీ లైఫ్ లో మంచి రోజు ఏంటి? నాకు ఇది సూపర్ డే అని అనిపించింది. అంతేనా? కాదు కాదు, మొత్తం ఇప్పటి వరకు నీ లైఫ్ లో నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనుకున్న రోజు. ఎందుకక్క? హా? అర్థం కాలేక. సరే, ఇది అర్థం చేసుకోవడానికి టైం పట్టేటట్టుంది. పాటలతోనే ఆపేద్దాం. నైస్ టాకింగ్ టు యూ శైలు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? నందిని అండి. నందిని. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఏ ఊరు నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. ఏ ఏరియా? లోకల్ అన్నమాట. మేడ్చల్ అండి. ఓ, మేడ్చల్ నుండి కాల్ చేస్తున్నారు. నచ్చిందా ఈ షో? యా బాగుంది. ఫస్ట్ టైం కాల్ చేశారా? ఫస్ట్ టైం అండి. ఓకే. మీ లైఫ్ లో మీకు హ్యాపీగా ఉన్న రోజు ఏంటి? హ్యాపీ మొమెంట్ ఏంటి? హ్యాపీ అంటే బెస్ట్. మ్యారేజ్ లో అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే. ఏం బానే ఉన్నాయి? మ్యారేజ్ తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. ఓహో, అయితే మీది చాలా హ్యాపీ మ్యారేజ్ అన్నమాట. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. ఓకే, మీరు ఇలాగే హ్యాపీగా కంటిన్యూ అయిపోండి. సూపర్. అండ్ పేరండి? దీప. ఓకే ఓకే. దీప గుర్తు పెట్టేసుకోండి. అండ్ మన షో ప్రతిరోజు వస్తుంది 8:30 to 9 o'clock, మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే 8:30 to 9. మా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళే టైం. ఓకే. మన షోలో మీరు సర్ప్రైజ్ చేయొచ్చు ఎవరికైనా విషెస్ చెప్పి, లేదా మీకు ఇష్టమైన సాంగ్, ఫేవరెట్ సాంగ్స్ డెడికేట్ చేయొచ్చు, లేదా మీకు మీరే డెడికేట్ చేసుకోవచ్చు. నందిని గారు, మా పాప బర్త్డే అయింది 21st. ఓహో, తన పేరు. నేను అప్పుడు ఇక్కడ లేను, కాల్ చేయలేకపోయాను. రిలేటెడ్ విషయాలు చెప్పండి తనకి. తన పేరేంటి? ద్విజ ప్రణవి. ప్రణవి. ద్విజ ప్రణవి. బ్రిజ ప్రణవి. ఎస్ అండి. ఓకే. ప్రణవికి హ్యాపీయెస్ట్ బర్త్డే బిలేటెడ్ విషెస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ.